ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీవో నంబర్ 203 ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చినటువంటి జీవో. ఈ జీవో ఇది ఒక వివాదానికి తెర లేపినట్టు అయ్యింది. వాస్తవంగా రాయలసీమ వాసులు కోరుకుంటున్నది మా కరువు తీరాలి, మా కష్టాలు దూరం కావాలి, మా వలసలు ఆగాలి, అర్ధాకలితో ఉన్నటువంటి మాకు కడుపు నిండా అన్నం తినే పరిస్థితికి రావాలి, అందరికీ కూడా ఉపాధి కలగాలి, రైతులు గ్రామీణులు బాగుపడాలని చెప్పి అందరూ కోరుతూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ ఇది. ఎప్పటి నుంచో కొండంత ఆశ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నటువంటి మరి రాయలసీమ వాసులు ప్రతిసారి కూడా ఏదో కల్లిబొల్లి మాటలు చెప్తూ కడుపు నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఏది కావడం లేదు. దశాబ్దాలు గడిచిపోతూ ఉన్నాయి. ఈరోజు 203 జీవో, దీని గురించి మనం మాట్లాడే ముందు అసలు ఏంటి, కృష్ణా నది ఎక్కడ పుడుతుంది, ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఏ ఏ రాష్ట్రాల్లో బారి మన ఈ కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ప్రవేశించి కృష్ణా జిల్లా దాటిపోయి సముద్రంలో కలుస్తూ ఉంది, ఇవన్నీ కూడా అవగాహన ఉండాలి. ముఖ్యంగా హోస్పేట డ్యామ్ నుంచి వచ్చేటటువంటి నీరు తుంగభద్ర నదిలో వచ్చి ఆ నదిలో పారినటువంటి నీళ్లు కృష్ణా నదిలో కలుస్తాయి. అది కూడా సంగమేశ్వరం దగ్గర. ఈరోజు తుంగభద్ర కృష్ణా కలుస్తూ ఉన్నవి, ఈ రెండు నదులు కలుస్తున్నది తెలంగాణలో అల్లంపూర్ తాలూకాలో ఉన్నటువంటి మరి కూడవెల్లి సంగం దగ్గర, కూడలి సంగమేశ్వరం అంటారు దాన్ని. ఆ తర్వాత ఆ నదులు కలిసిపోయి సప్త నదుల సంగమేశ్వరం అయినటువంటి సంగమేశ్వరం దగ్గర 7 నదులు కలుస్తాయి. దీంట్లో ప్రధానంగా చూడాల్సింది ఏమంటే, కృష్ణానేమో ఆల్మట్టి దాటి అంటే కర్ణాటక స్టేట్ దాటి, అదే రకంగా తెలంగాణలో జూరాలను దాటి ఆ తర్వాత శ్రీశైలం చేరేటటువంటిది కృష్ణ. ఈరోజు తుంగభద్ర ఇది మొత్తం మీద కర్ణాటక దాటి కర్నూలు జిల్లాలో బారి, నేను చెప్పినట్టుగా కూడలి సంగం దగ్గర కృష్ణాతో కలిసి సంగమేశ్వరం దగ్గరికి వెళ్ళి శ్రీశైలానికి వెళ్ళేటటువంటి తుంగభద్ర. ఈరోజు మనం రెండు చూస్తే లెక్కలు, కర్ణాటక తెలంగాణ వాడుకున్న తర్వాత వచ్చేటటువంటి అవసరం లేనటువంటి నీళ్లు శ్రీశైలానికి వస్తాయి. అది కూడా బాగా వర్షాలు పడిన సంవత్సరాలు. ఈరోజు ఆల్మట్టి ఎత్తు పెంచారు, జూరాల దగ్గర ఆనకట్ట వేశారు, జూరాల అదే రకంగా మరి ఆల్మట్టి మధ్యన నారాయణపూర్ డ్యామ్ ఉంది. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఎన్నెన్నో కట్టుకున్నారు. ఈరోజు ప్రధానంగా తుంగభద్రలో వచ్చేటటువంటి ఫ్లడ్ చాలా ఎక్కువ. తుంగభద్రలో వస్తున్నటువంటి ఫ్లడ్ శ్రీశైలానికి చేరుతూ ఉంది. ఈరోజు తుంగభద్ర అన్నటువంటి ఈ నది కర్ణాటక దాటిన తర్వాత కర్నూలులోనే ఎక్కువగా పారేది. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు 203 జీవో ఏంటి? ఈ జీవో అంటే సంగమేశ్వరం దగ్గర 815, 810 ఫీట్లో ఉన్నటువంటి నీటిని కూడా ఎత్తిపోయాలి. ఆ ఎత్తిపోసింది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దాటిపోయి ఎక్కడైతే బానకచెర్ల కాంప్లెక్స్ ఉందో అక్కడికి చేర్చాలి నీళ్ళు.
పోతిరెడ్డిపాడు నుంచి అదే రకంగా లిఫ్ట్ ద్వారా 80,000 క్యూసెక్కులు నీటిని మరి జిఎన్ఎస్ఎస్కు ఎస్ఆర్బిసికి మరి సప్లై చేయాలన్నటువంటిది ప్రధానంగా ఈ స్కీమ్. మంచిదే. ఎన్ని నీళ్ళు వచ్చినా 80,000 క్యూసెక్కుల నీళ్లు వదిలినా లేకపోతే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ఒక్కొక్క రోజు కొట్టినా రాయలసీమకు మంచి జరగాలి. కానీ ఇక్కడ ఒకటి జరుగుతూ ఉంది, అదేమేనంటే ఏ ముఖ్యమంత్రి కానీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి అంత సులభం కాదు. స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత స్టేట్ ఈరోజు 2 స్టేట్లుగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ఓట్ల కోసం అప్పుడున్న ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడుతో పాటుగా అందరూ తెలంగాణ జపం చేశారు, అక్కడ సీట్లు రావాలని. తెలంగాణలో అన్డివైడెడ్ స్టేట్లో ఎన్నో ప్రాజెక్టులు కట్టారు. అడగకున్నా కూడా రాయలసీమకు రావాల్సినటువంటి నీళ్లను కూడా తెలంగాణకు ఇవ్వడం జరిగింది ఆర్డిఎస్ దగ్గర. ఒకటి నేను అడిగేది, ఈరోజు జీవో ఇష్యూ చేయాలి అంటే అది కూడా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక నది, ఆ నదిలో పారుతూ ఉన్నటువంటి నీళ్ళ విషయం, ఆ నీళ్లను వాడుకోవాలి అన్నా దానికి సంబంధంగా ఒక ప్రాజెక్ట్ కట్టాలన్నా తప్పనిసరిగా మరి తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ కూడాను మరి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ కన్సెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చిపుచ్చి ధోరణుల్లో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ వాళ్ళను నచ్చచెప్పాలి. ఆ ప్రభుత్వానికి, ఆ ప్రజలకు, తెలంగాణలో ఉన్న ప్రజలకు ఏం బెనిఫిట్ అవుతుంది అన్నటువంటిది ఆ కోణంలో చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు రాయలసీమను బతికించాలి అంటే కృష్ణా జలాలు, తుంగభద్ర నదీ జలాలు చాలా అవసరం. ఇంకొక మార్గం లేదు. పెన్నా నది ఈరోజు ఆ నదిలో చుక్క నీళ్ళు లేకుండా అయిపోయినాయి. ఏవైనా ఉన్నాయి అంటే అవి కండలేరుకు చేరుతున్నాయి, నెల్లూరు జిల్లాకు పోతున్నాయి. ఈరోజు ఒకటే నేను అడుగుతాన్నా, జగన్ గారు ఎందుకో మరి ఎవరు అడ్వైజర్స్ బాగలేరో, లేకపోతే తొందరపాట, లేకపోతే మరి కేసీఆర్తోని ఇంతకుముందే మాట్లాడుకున్నారా, అనుమానాలు వచ్చే విధంగా మరి ఆగమేఘాల మీద జీవో 5వ తేదీ ఇష్యూ చేశారు. ఒక పక్క కరోనా, ఇంకొక పక్క అనేక సమస్యలు. విశాఖపట్నంలో గ్యాస్ లీక్ వల్ల ప్రాణ నష్టం, ప్రజల ఆరోగ్యం చెడిపోవడం, అదే రకంగా మరి ఎన్నికల కమిషన్ను తీసేయడం, మరి సచివాలయాలకు రంగులు కొట్టడాలు, 3 రాజధానులు, ఎన్నెన్నో, 1 కాదు 2 కాదు, అన్నీ వివాదాలే. అన్నీ కూడా కోర్టుకు వెళ్ళడం, కోర్టులో పిలిచి మొట్టికాయలు వేయడం జరుగుతున్నదే. ఇది అలవాటైపోయింది జగన్ గారికి. చాలా సింపుల్గా వెళ్ళేది ఇది. కేసీఆర్ గారు తను ముఖ్యమంత్రి కావడానికి కారణం తెలంగాణ సపరేట్ కావడం, తెలంగాణ ఏర్పడడానికి కారణం 2 కారణాలు నాకు కనిపిస్తున్నవి. 2 కారణాల్లో ప్రధానమైనటువంటి కారణం ఉద్యోగాలు, ప్రమోషన్లు. 2వ కారణం నీటిపారుదల విషయాలు. నీటిపారుదలలో నీళ్లను పంపకాలలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నటువంటిదే ప్రధానమైనటువంటి ఒక సబ్జెక్టు. తెలంగాణ ఏర్పడడానికి ప్రధాన కారణం నీటి పంపకం విషయమే. ఈరోజు అటువంటి ప్రధానమైనటువంటి ఒక సబ్జెక్టు మీద ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొన్ని ఏర్పాటు చేసుకున్నాం.
ఈ వివాదాలను సెటిల్ చేసుకునే దానికోసం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటయ్యింది. అదే రకంగా గతంలో రాష్ట్రం విడిపోకముందు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క ఆర్డర్స్ ఉన్నాయి. ఈరోజు రెండు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి మరి కేంద్రంలో అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర సిడబ్ల్యూసి ఇన్ని పెట్టుకొని ఒక అపెక్స్ కమిటీ ఒకటి ఉంది. ఇవన్నీ కూడా పక్కకు పెట్టి బైపాస్ చేసి ఇవన్నీ ఏమి లెక్క, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఏమైనా చేస్తాను, నేను అనుకున్నది నెరవేరాల్సిందే, నేను పట్టుకున్నటువంటి కుందేలుకు మూడే కాళ్ళు, మూడు రాజధానులు అన్నట్టుగా మూడే కాళ్ళు. ఈరోజు ఇది కాదు, మనము ఒక డివైడ్ అయినటువంటి స్టేట్లో, కొత్తగా ఫామ్ అయిన స్టేట్లో మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ప్రజలు ఆదరించారు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అవతల టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సాగిస్తాం. కృష్ణా నది ఆ మాటకొస్తే దాదాపుగా శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నటువంటి గేట్లే పంచారు. ఇన్ని గేట్లు మీకు, ఇన్ని గేట్లు ఆంధ్రప్రదేశ్ కరి. ఈరోజు ఎట్లా ఉందంటే పరిస్థితి, తెలంగాణ ఎడమ వైపున ఉన్నటువంటి కృష్ణానదికి ఎడమ వైపున ఉన్నటువంటిదంతా తెలంగాణ, కుడి వైపున ఉన్నదంతా రాయలసీమ, ఓకే ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం వరకు. ఈరోజు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలకు హక్కు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు అన్నిటినీ బైపాస్ చేసి ఎవడేం చేసుకుంటాడు అని చెప్పి జీవోలు ఇష్యూ చేస్తే ఆ జీవోలకు వాల్యూ అనేది ఉండదని నా అభిప్రాయం. ఇవి వివాదంలో పడిపోతాయి. బోర్డు ఉంది, ఆ బోర్డును కన్విన్స్ చేయాలి, ముందుగా ఆ ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయాలి. అదే రకంగా రెండు రాష్ట్రాల మధ్యన ఏదైనా డిస్ప్యూట్ ఉంటే సిడబ్ల్యూసి ఉంది, ఇవన్నీ లేకుండా 203 జీవో దీనికి ఒక 6,500 కోట్లు ఇచ్చేయండి రా, తోవండి రా, లిఫ్ట్లు పెట్టండి రా, సంగమేశ్వరం దగ్గర నుంచి తీసుకెళ్ళండి రా, 80,000 క్యూసెక్కులు 10 రోజులు కొట్టేయండి రా. ఇది మన ఇష్టారాజ్యం కాదు, ఇది మన సొంత విషయం కాదు. ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించినప్పుడు ఇద్దరు కూర్చోవాలి. కేసీఆర్ గారు మీరు కూర్చొని చాలా పకడ్బందీగా ప్లాన్తో ముందుకెళ్ళాలి తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటే అడుగుతున్నా, పాలమూరు ఆయన కేసీఆర్ గారు ఎప్పుడు కూడా నువ్వు ఏమైనా ఓ 10 క్యూసెక్కుల నీళ్లు పారేటటువంటి ప్రాజెక్టు ఒక కాలువ దువ్వినా ఒంటికాలి మీద లేచి దోపిడీ దొంగతనం, రాయలసీమలు దొంగతనం చేస్తున్నారనే మనిషి ఆయన. బాంబులు పెట్టి బలగొడతా అనే మనిషి ఆయన. రారా నేను కుర్చేసుకొని కూర్చుంటా సుంకేసుల బ్యారేజ్ దగ్గర, ఎవడొస్తాడు రాను రా అని పిలిచే మనిషి ఆయన. ఆయనంత మొరటు మనిషిని ఏడ చూడలే నేను. ఆయన భాష, ఆయన మొరటుతనం. ఈరోజు అటువంటి వాడిని కన్విన్స్ చేయి, బాగానే ఉన్నావు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నావు. అదే రకంగా ఆయనను తీసుకొస్తుంది మీరు. ఎన్నో ఆంధ్రప్రదేశ్లో అంతా తిరిగిపోయా, ముఖ్యంగా రాయలసీమకు వచ్చా, మీ ఎమ్మెల్యే గారి ఇంట్లో కోడి కోసి పెడితే తినిపాయా, బలావు పొగిడిపాయా, పొగిడి బుగ్గలు గిల్లిపాయా. మరి అటువంటి సంబంధాలు ఉన్నటువంటి మీరు మాట్లాడుకోవాలి. మాట్లాడుకొని ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో తెలంగాణ మీరు ఇంత బాగుపడండి, మేము ఇది చేస్తే మా రాయలసీమ, మా ప్రాంతం బాగుపడుతుంది అని మీరు ఎందుకు నచ్చజెప్పలేకపోయినారు? గుండ్రేవుల ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పథకము, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
2 టీఎంసీలు ప్రతిరోజు 60 రోజులు డ్రా చేసేటటువంటిది. అది కూడా చాలా లో లెవెల్ నుంచి 215 అడుగుల నుంచి డ్రా చేసేటటువంటి స్కీమ్. ఈ లెవెల్స్ కూడా తెలియదు మన వాళ్ళకు. ఈరోజు అదే గనక వస్తే ఏ ప్రాజెక్టులు ఏ లిఫ్ట్లు కూడా పనిచేయవు మనవి. వాళ్ళేమో పూర్తి పాతాళ లోకానికి పోయి నీళ్లు తోడుకుంటారు, మనమేమో 815 దగ్గరనే మీ జీవో ప్రకారంగా డ్రా చేయాల్సి వస్తుంది. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా, ఎందుకు మీరు కేసీఆర్ను తెలంగాణ ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయలేకపోయినారు? ఎందుకు మీరు వాళ్లకు నచ్చజెప్పలేకపోయినారు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జీవో ఇష్యూ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అన్డివైడెడ్ స్టేట్లో డివైడ్ ఆనాడు ఇష్యూ చేసినటువంటి జీవో అదే రోజు గుండ్రేవులకు, మాకు ప్రాణప్రదమైనటువంటిది గుండ్రేవుల రిజర్వాయర్, 20 టీఎంసీల నీళ్లు నిల్వ చేసేటటువంటి రిజర్వాయర్, దానికి జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చినప్పటికి కూడా స్టేట్ డివైడ్ అయిపోయినాక కూడా ఇంతవరకు దాన్ని పలకరించే నాదులు లేడు. అది చాలా ప్రాణప్రదమైంది మాకు గుండ్రేవుల కర్నూలు కడప జిల్లాలకు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకు మీకు గుండ్రేవుల కనపడ్డంలే? ఎందుకు మీకు సిద్ధేశ్వరం అలుగు కనపడ్డంలే? మీరే గనక సిద్ధేశ్వరం అలుగును తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడుకొని కన్విన్స్ చేసి అలుగు కడితే రాయలసీమలో అసలు లిఫ్ట్లు పెట్టాల్సిన పని ఉండదు, లిఫ్ట్లతో అవసరమే ఉండదు, గ్రావిటీ ఫ్లోతో పోతాయి. అవసరం అనుకుంటే లిఫ్ట్ పెట్టుకుంటాం. ఈరోజు అది చెయ్యరు. సిద్ధేశ్వరం అలుగు కనపడదు మీకు, గుండ్రేవులా కనపడదు మీకు. తుంగభద్రలో ఫ్లడ్ ఏ రకంగా సముద్రంలో కలుస్తుందో దాన్ని ఏ రకంగా రాయలసీమకు తిప్పాలో ప్లాన్ లేదు మీ దగ్గర. కర్ణాటక జల చౌర్యాన్ని అరికట్టరు మీరు, మీకు పట్టలే. ఈరోజు జిఎన్ఎస్ఎస్ ఉంది, అత్యంత ముఖ్యమైనది కడప జిల్లాకు. కడప జిల్లాకు జిఎన్ఎస్ఎస్ ప్రాణప్రదమైంది. జిఎన్ఎస్ఎస్ పూర్తి కాలేదు, అప్రూవ్ అయినటువంటి సెకండ్ ఫేజ్ స్టార్టే కాలేదు, టనల్స్ పూర్తి కాలేదు. ఈరోజు మీరు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయలే. చివరికి ఏం చెప్తారు మీరు? కేసీఆర్ గారు ఏం ఎక్కించినారో, మీకు ఏం ఇంజెక్షన్ ఇసి పంపించినాడో, ఆయన మంచి ఏదో మాత్ర వేసి పంపించినట్టున్నాడు. ఏమంటారు మీరు? గోదావరి నీళ్ళని తీసుకొచ్చి బాణకచర్లో బారేస్తానంట్రీ, దానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినా పెడతానంట్రీ. యాడివాయనో కాకెమ్మ ఎత్తుకపోయే దాన్ని. దీస్ ఆర్ ఆల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్, కాకమ్మ పిట్టమ్మ కథలు. ఈరోజు మీరు మంచి పని చెయ్యాలనుకుంటే ఇది పద్ధతి కాదు, ఇదేదో నీది నాది కాదు. కృష్ణా నది అన్నది బైరెడ్డి రాజశేఖర రెడ్డి లేకపోతే జగను లేకపోతే ఇంకోటిది కాదు, చంద్రబాబు నాయుడుది కాదు. కృష్ణా నది 2 రాష్ట్రాలకు సంబంధించిన 2 రాష్ట్రాల ప్రజల్ని. ఈ 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి 2 ప్రభుత్వాలు కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాల్సింది. నాకు అనిపిస్తూ ఉంది జగన్ ఇంత అమాయకుడు కాదు. ఇది ఏదో లోపట ఏదో మాట్లాడుకున్నట్టున్నారు కేసీఆర్ ఇద్దరు. ఎందుకనంటే మన కరోనా వచ్చినప్పుడు కూడా ఆయన ఏం డైలాగులు చెప్పారు, ఈయన అదే డైలాగులు చెప్పారు. ఏమనంటే పారాసెటమాల్ వేసుకోండి, బ్లీచింగ్ పౌడర్ చల్లండి రా పోతుంది అని ఆయన చెప్పిన 3వ రోజే ఈయన చెప్పాడు అమరావతి నుంచి. ఇదే జరుగుతోంది ఇద్దరి మధ్యన. పగలు తిట్టుకున్నట్టే ఉంది, రాత్రి ఫోన్ చేసుకుంటున్నట్టుంది ఏదో రహస్యంగా, ఏదో ఒక మరి హాట్ లైన్లో. ఇంత తెలివి తక్కువ పనులు చేయరు ఎవరు. ఈరోజు ఎంత తెలివి తక్కువ పని అంటే, కృష్ణా నది అన్నది నాది, నా జాగీరు, నేను ఏమన్నా చేస్తా. ఇది కాదు ప్రభుత్వం నడపాల్సినటువంటి పద్ధతులు, ఇవి కాదు. ముఖ్యంగా ఈరోజు ఫ్లడ్ వాటర్ మేము తీసుకెళ్తామంటారు. ఫ్లడ్ వాటర్ అన్నటువంటిది
నిర్వచనం చెప్పండి ముందు. మీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఫ్లడ్ వాటర్ను గురించి డిఫైన్ చేయండి. ఏంటో ఫ్లడ్ వాటర్. ఎన్నో జీవోలు చూసాం మనం. 69 జీవో అత్యంత ముఖ్యమైన జీవో అది. ఆ జీవోలో కూడా ఏది ఫ్లడ్ అంటే 871 ఫీటు పైన బారినేది ఫ్లడ్ అని జీవోలలోనే ఉంది. మరి ఆ ఫ్లడ్ అప్పుడు వచ్చినప్పుడు తగ్గకుండా ఆ టైంలో మాత్రమే తీసుకుంటే ఎవరు అభ్యంతరం ఉండదు. కానీ ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 715 అడుగుల నుంచి తీసుకుపోతారేమయ్యా మీరు? అమరగిరి దగ్గర పెద్ద ఎత్తున ఒక ప్రాజెక్ట్ కడతాం, లిఫ్ట్. ఎన్ని అడుగుల నుంచి తీసుకుపోవాలని ఒక మడుగు మాత్రం ఆగుతుంది అక్కడ. ఏ లెవెల్లో ఉన్నా పాతాళ గంగకు నీళ్లు చేరినా నుంచి నీళ్లు పోతాయి. పాతాళ గంగలో పచ్చబండ తేలిన అమరగిరి దగ్గర నుంచి తెలంగాణకు నీళ్లు పోతాయి. ఇది జగన్కు తెలుసా? ఈరోజు దాన్ని గురించి మాట్లాడరు. దీని గురించి మాట్లాడడంలే. ముఖ్యంగా ఈరోజు మోసపోతున్నాం, రాయలసీమ వాసులో మోసపోతున్నాం. అయ్యా మీరంతా తెలిసి కూడా చేస్తున్నారంటే ఖచ్చితంగా కోర్టుకు పోతారు మీరు. కోర్టులో స్టే వస్తుంది. కృష్ణా బోర్డు ఒప్పుకోదు. అపెక్స్ కమిటీ అనేది పక్కన పెట్టారు మీరు. ఈ ప్రాజెక్టు మూలకు పడే ప్రాజెక్టే. 3 రాజధానుల కథనే ఇది కూడా. ఈరోజు జగన్ గారి తొందరపాటు చర్యతో ఇది వివాదానికి తావిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం బండి ముందుకు పోతుంది. 203 జీవో అన్నటువంటి ఈ బండి ఒక అడుగు కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. ఇటువంటివి మాకెందుకయ్యా? మాకు తుంగభద్ర నీళ్ళు ఇవ్వండి, కర్ణాటక జల దోపిడీని అరికట్టండి మీరు. అదే రకంగా తుంగభద్ర మీద రిజర్వాయర్లు కట్టండి. ఈరోజు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, అంద్రి నీవాకు, కేసీ కాలువకి ఇస్తున్నటువంటి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేసి అంకితం చేయండి రాయలసీమకు. ఈరోజు కానివి ఈజ్ లైక్ ఏదో మరి వేరే రాష్ట్రాన్ని పక్కన పెట్టి, కేసీఆర్ను పక్కన పెట్టి, తెలంగాణకు అత్యంత ముఖ్యమైనటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఇరిగేషన్, ఆ ఇరిగేషన్ సబ్జెక్టును తెలంగాణ వాళ్ళకు చెప్పకుండా నేను తీసుకెళ్తా, నేను ఇవి కడతా, నేను 80,000 క్యూసెక్కులు తీసుకుపోతా అంటే ఎవరు వినరు. కాబట్టి కేసీఆర్తో ఒక మీటింగ్ పెట్టుకోండి. కేసీఆర్ గారిని మళ్ళా అమరావతికి పిలుచుకుంటారా, లేకుంటే మీరే ఎప్పుడన్నా కోర్టులో వాయిదాకు పిలిచినప్పుడు పోండి, కలవండి ఆయనను. శుక్రవారం పూట పోవాలి కదా, కరోనా వల్ల కొంచెం తప్పించుకుంటున్నారు కానీ వెళ్ళండి. శుక్రవారం అటెండ్ కాండి, శనివారం నాడు కూర్చోండి, ఇద్దరు బాగా చేస్తారు. మన తిండి మీద కూడా తిట్టే ఆయన, మీ బిర్యానీ ఏముందిరా అంత పెండ తిన్నట్లుంటుంది అని కేసీఆర్. మరి ఆయన తెలంగాణ బిర్యానీ చేసి పెడతాడు, తినండి. తిని కూర్చొని మాట్లాడండి. మాట్లాడి ఇద్దరు కలిసి రాయలసీమకు నీళ్ళు వచ్చే మార్గం, వివాదానికి తావు లేకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఈ పథకాలు తీసుకురండి, జీవోలు ఇష్యూ చేయండి, రాయలసీమను బతికించండి, గుండ్రేవులు కట్టండి, సిద్ధేశ్వరం అలుగు కూడా నిర్మాణం చేపట్టండి. ఇంకొక విషయం చెప్పాలి జగన్ గారికి, కేసీఆర్ కూడా, ఎందుకంటే కేసీఆర్ కూడా భాగస్వామి. ఇప్పుడు తెలంగాణ కూడా హక్కుదారుడు శ్రీశైలం ప్రాజెక్టులో. ఆంధ్రప్రదేశ్తో తెలంగాణ కూడా ఈరోజు భాగం పోయింది, వాళ్ళకు కూడా భాగస్థుడు. ఈరోజు మరి ఒకటే, శ్రీశైలం ప్రాజెక్టు చాలా ప్రమాద స్థాయిలో చేరిపోయింది. పెద్ద గుంటలు పడినాయి లోపల. అది అసలు ఎప్పుడు కొట్టుకపోతుందో తెలియదు. ముందు శ్రీశైలం ప్రాజెక్టును బతికించండి రా నాయన. శ్రీశైలం ప్రాజెక్టును ఇద్దరు కలిసి దాని మీద చర్యలు తీసుకోండి. కింద పునాది కదిలింది,
ఆ పునాది కదిలిన శ్రీశైలం ప్రాజెక్టు కాపాడండి నాయన. అందరి నోట్లో మట్టి కొడతారు. ఇటు తెలంగాణ పోతుంది, ఇటు ఆ రాయలసీమ పోతుంది, అటు కోస్తా కూడా పోతుంది, నాగార్జున సాగర్ పోతుంది, కృష్ణా డెల్టా పోతుంది, అన్నీ పోతాయి. శ్రీశైలం ప్రాజెక్టును కాపాడండి. ఇద్దరు కలిసి చేయండి. గుండ్రేవులు కట్టండి, ఇద్దరు కలిసి చేయండి. శ్రీశైలం అలుగు కట్టండి, ఇద్దరు కలిసి చేయండి. ఎత్తిపోతల పథకాలు ఇద్దరు కలిసి చేయండి. ఒకవేళ చెయ్యరు అంటే ఏది ముందుకు పోదు. ఎందుకంటే తెలంగాణలో కృష్ణా మీద కట్టినటువంటి ఒక జూరాల తప్ప అన్ని అక్రమ ప్రాజెక్టులే. మావి అక్రమం అన్నప్పుడు మీవి అక్రమమే. అంత దూరం పోవాల్సిన పనిలే. ఎవడు తినడు. ఎట్లా ఉందంటే ఇది ఎవడో సాధు, ఇద్దరు సాధువులు కూర్చొని తపస్సు చేసినారంట. ఓ పక్క సీనియర్ సాధు ఒక ఆయన, జూనియర్ సాధు ఒక ఆయన. ఓ చెట్టు కింద ఆయన, ఓ చెట్టు. పుట్టలు పెరిగిపోయారట వాళ్ళకి ఇద్దరికి. పెరిగిపోతే ఇంకా భగవంతుడికే యాసిడ్కి వచ్చి ఏందబ్బా వీళ్ళిద్దరు ఇంత పెద్ద తపస్సు పట్టారు అని ముందు పోయినా అంట. వాడు ఒక తపస్సు చేస్తున్నటువంటి సాధు దగ్గరికి, ఏం స్వామి ఇన్ని సంవత్సరాలు ఇన్ని 100 ఏళ్ళు చేస్తే పుట్టలు పెరిగిపోయా, పాములు తిరుగులాడుతుండే, ఏం నీ కోరిక అన్నాడు. ఏం లే చూడు, ఆడవాడు నాకు నా ఎదురుగా కూర్చొని వాడు సాధు, వాడు తపస్సు చేస్తున్నాడు. వాడు ముందు నేనేం కోరను, వాడు ఏం కోరుతాడో కొంచెం కనుక్కో, వాడు కోరిన దానికి డబల్ ఈ నాకు అని అంట. డబల్ ఇది ఎక్కడి కోరికరా, 2 ఇవ్వాలంటాడు. ఆయన అడిగిన దానికి 2 వీళ్ళెట్లా సాధువులు వీళ్ళు, ఇంకా ఇన్నాళ్ళు చేసి దీనికోసమా అని చెప్పి ఆయన పోయినాడు. మళ్ళీ ఆయన కాడి కూడా పనిలో పని, ఆ సాధువు కాడి కూడా పోదామని. ఏం స్వామి ఏం పుట్టలు పెరిగిపోయినాయి, ఇంత పెద్ద తపస్సు చేస్తేవి అంటే, నేను చూస్తుంటే నువ్వు అవతలి ఆడికి పోయి వస్తే ఆ సాధు కాడికి ఏం కోరావు, ఆయన ఏదో కోరుతుండే. ఏం లేదు, నువ్వు కోరిన దానికి 2 ఇవ్వమన్నాడు అని చెప్తే ఆ సాధు ఇట్టనారా రే నువ్వు అని చెప్పి ఒక కన్ను తీసేయి అన్నాడు. ఒక కన్ను తీసేయి అంటే ఏంలే, ఆయన కన్ను పోతే ఈయనకి 2 పోతాయి అని. ఇట్లా తయారైంది ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇంకా మీకు అందరికీ తెలుసు సీనియర్ సాధు ఎవరో, జూనియర్ సాధు ఎవరో. ఇక్కడ ఇది కాదు కావాల్సింది. ఊకే టైం వేస్ట్ చేసుకోవద్దండి. ప్రజలు మిమ్మల్ని ఎన్నో ఆశలు పెట్టుకొని గెలిపించారు. ఒక కన్ను ఒకనికి, 2 కన్నులు ఒకనికి పోగొట్టేటటువంటి పరిస్థితికి రావద్దు. మీరంతా కూర్చొని సామరస్యంగా ఈ పథకాలన్నీ కూడా ఇద్దరి అనుమతితో టేకప్ చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నా. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్స్. చాలా మరి ఇవన్నీ కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా అధిగమించి ముందుకు పోవాలి. నేను ఒకటే కోరుతున్నా ఈ సందర్భంగా, రాయలసీమకు నీళ్లు కావాలి. తుంగభద్ర జలాలు పూర్తి స్థాయిలో రాయలసీమకు రావాలి. అష్యూర్డ్ వాటర్ కావాలి. మాకు నికర జలాలు కావాలి. అదే రకంగా శాంక్షన్ అయినటువంటి గుండ్రేవుల రిజర్వాయర్ను కట్టండి. అదే రకంగా మరి శ్రీశైలం ప్రాజెక్టు కాపాడండి. అయినా ఎక్కువ ఫ్లడ్ వస్తే ఈసారి పడిపోతుంది. మొన్న కర్నూలు వచ్చి మునిగిపోయిన ఫ్లడ్డే కనుక మళ్ళీ వస్తే పడిపోతుంది. దాన్ని కాపాడండి మీరు. అదే రకంగా మరి సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టండి. ఇచ్చి పుచ్చుకోండి ధోరణిలో, మీరు ఇన్ని తీసుకోండి మాకు ఇన్ని ఇవ్వండి అని. ఈరోజు ఎన్ని కట్టుకున్నారు మీరు? ఎన్ని? తెలంగాణకు నెట్టెంపాడు కట్టారు, కల్వకుర్తి కట్టారు, మీరు భీమా కట్టారు, మీరు కృష్ణా మీద. అదే రకంగా ఈరోజు మరి అనేక కోయల్ సాగరు అన్నీ కూడా కృష్ణా మీద కట్టినవే మీరు. ఈ ప్రాజెక్టులు కానీ మేము కట్టుకునే ప్రాజెక్టులు కానీ అందరూ సామరస్యంగా ఒక పరిష్కారం కనుక్కుంటే వివాదాలకు తావులేనటువంటి పథకాలు, ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమకు ఇంచుకు నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కేసీఆర్తో మంచి సంబంధాలు ఉన్నటువంటి జగన్ గారు దీన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకొని
అన్ని ప్రాజెక్టులకు కూడా వాళ్ళ అనుమతి, వాళ్ళ యొక్క కన్సెంట్ తీసుకొని ముందుకు పోవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. యు ఆర్ జస్ట్ వేస్టింగ్ యువర్ టైం అంటే రాయలసీమను కాపాడవలసిందిగా కోరుతా ఉన్నా. అన్న 2011లో తెలంగాణ రాష్ట్రం విడిపోతున్న సందర్భంలో అప్పుడు మీరు మొట్టమొదటిగా చెప్పింది మీరే, రాష్ట్రం విడిపోతుంది కానీ మీరు ఇంకా సమైక్యాంధ్ర అని మీరు నినాదాలు చేస్తున్నారు, మానుకోండి, ప్రత్యేక రాయలసీమ కోసం పోరాడదాము అన్నప్పుడు మీ మాట ఎవరు పట్టించుకోలేరన్నా. మరి ఇప్పుడు కూడా మీరు శ్రీశైలంలో డ్యామేజ్ అయింది, దాని గురించి పట్టించుకోండి అని ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు చెప్తున్నారు, మీ మాట పట్టించుకునే పరిస్థితి ఉందంటారా అన్న? మీరు వీళ్ళు పట్టించుకోకపోతే కేంద్రం దృష్టికి ఏమైనా తీసుకోవాలనుకుంటారు? ఇది ఒక పెద్ద కార్యక్రమం పెట్టబోతున్నాను, డిసైడ్ చేసుకున్నా. బీజేపీ తరఫున శ్రీశైలం ప్రాజెక్టు మీదనే ఒక పెద్ద ధర్నా పెట్టాలని, 2 రాష్ట్రాల దృష్టికి వెళ్ళాలని. ఈలోగా ఈ కరోనా రావడం, మరి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చి కరోనా రావడం, కరోనా వల్ల స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు కూడా పోస్ట్పోన్ కావడం, ఈ కరోనా ప్రపంచాన్ని మరి ఈరోజు అతలాకుతలం చేస్తూ ఉంది, ప్రాణహాని జరుగుతూ ఉంది కరోనా వల్ల. ఇవన్నీ అణిగిపోయిన తర్వాత, నార్మల్ కండిషన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా శ్రీశైలం ప్రాజెక్ట్ సైట్లోనే రైతులతో కూడుకున్నటువంటి ఒక పెద్ద ధర్నా కార్యక్రమాన్ని ప్లాన్ చేయాలనుకుంటున్నాం. ఆ తర్వాత కేంద్రానికి, సిడబ్ల్యూసికి, అదే రకంగా కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ ట్రిబ్యునల్కు కూడా లెటర్స్ రాసి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లెటర్స్ రాసి దీని మీద యుద్ధ ప్రాతిపదికన వర్క్స్ టేకప్ చేసి ఆ శ్రీశైలం ప్రాజెక్టు కాపాడమని రిక్వెస్ట్ చేయబోతున్నాం.